స్థానానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా అక్కడ అభ్యర్థి చనిపోయిన తర్వాత ఆ స్థానం అనేది వారి కుటుంబానికి ఇవ్వడం రాజకీయాలలో కొత్త ఓనమాలు నేర్పించాల్సిన అవసరమైన ఉంది. సో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి ఒక ఆడబిడ్డను పట్టుకుని ఇష్టానుసారంగా లేదా మాగంటి గోపీనాథ్కు సంబంధించి మరణంపై అనేక రకాలుగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్న తరుణం కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు జరిగిన పరిణామాలలో కొన్ని వ్యూహాత్మకమైన ఘట్టాలే ఉన్నాయి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి. ఈ ఉప ఎన్నికలలో గట్టి తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. జూబ్లీహిల్స్కు సంబంధించిన ఓటర్లందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. నాటి కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమకారుడు, ఉద్యమ రథసారథి. నేటి కేసీఆర్ అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో విపక్ష పాత్ర పోషిస్తున్న కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మనం ఎక్కడ చూసినా ఒకటే అంశం ప్రధానంగా తెర మీదికి వస్తున్నది. ఆడబిడ్డ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ చరిత్రేంది, మాగంటి గోపీనాథ్ చరిత్రేంది, మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల మీద వరుస ఆరోపణలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా లోతుగా కూడా ఆలోచిద్దాం. దానికంటే ముందు నాటి పాలన నేటి పాలన ఎందుకన్నా, నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశం ఓటర్ మహాశైలు ప్రతి ఒక్కరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి ఓటర్ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. మీ చేతిలో ఇప్పుడు AK-47 లాంటి ఒక గన్ ఉంది, దాని పేరే ఓటు. ఓటే అనే ఆయుధంతో మీరు తూటాలను ప్రభుత్వంపై పేలుస్తారో లేదా విపక్ష పార్టీలకు సంబంధించి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా మద్దతు ఇస్తారో మీ ఇష్టం. నేను మీకు కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఇచ్చిన హామీలేంటి, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా అనేక సార్లు జరిగిన అంశం ఏంటి అనేది కూడా ఒకసారి చెప్తాను. 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు 100 రోజులలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట వాస్తవం కదా? దానితో పాటు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది, దాంట్లో 40 లక్షల మంది నిరుద్యోగులు. అంటే ఈ తెలంగాణలో లగచర్ల అనే ఘటనను ఒక్కసారి గుర్తు చేసుకోండి. అర్ధరాత్రి నిజాం కాలం నాటి కాలాన్ని గుర్తు చేస్తూ ఆనాడు బూట్ల సౌండ్లతో ఏ విధంగా లగచర్లలో ఓ గ్రామంపై విరుచుకుపడిలో చూశారు. దాని తర్వాత RRR ఎవరి అవసరాల కోసం, ఎవరి స్వార్థాల కోసం, ఎవరి స్వార్థపూరిత రాజకీయాల కోసం RRR అనేది అలైన్మెంట్ మార్చారు అనేది మరో అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోరు. ఇక నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళని ఎంత క్రూరంగా దారుణంగా అరెస్టు చేశారో చూశారు. దాంతోపాటు ఆమరణ నిరాహార దీక్ష వాళ్ళను ఏ విధంగా భేదించారో